నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ ఇండియన్ పొలిటికల్ లీగ్ విత్ స్వప్న. శ్రీమతి లక్ష్మీ పార్వతి ఆవిడ తొలుత బయలుదేరింది సాహితీవేత్తగా, కవయిత్రిగా, రచయిత్రిగా. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి సతీమణిగా మారారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ తర్వాత ఏ పార్టీకి చెందని ఒక పోరాటం చేస్తున్న మహిళగా చాలా సంవత్సరాలు కొనసాగిన అనంతరం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టి జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. కానీ ఎన్ని బిరుదులు వచ్చినా, ఎన్ని రంగాల్లో వారి ప్రవేశం ఉన్నా కూడా ప్రజలందరికీ మాత్రం ఎల్లప్పటికీ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి గారు ఇవాల్టి మన ఐపీఎల్ గెస్ట్. లక్ష్మీ పార్వతి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎన్ని విధాల మీ ఐడెంటిటీ మారుతూ వచ్చినా మిమ్మల్ని రాష్ట్రం అంతా, తెలుగు ప్రజలందరూ కూడా, ఇప్పుడు 2 రాష్ట్రాలని చెప్పాలి, అన్యాయానికి గురైన ఒక మహిళగా చూస్తారు. అది వాస్తవమా? ఏమో బస్ అలాగే చూడవచ్చు. ఎందుకంటే నాకు ఒక రకంగా సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఒకనాడు 95లో చాలా భయంకరమైన పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. ఆ రోజు ఎంత మేనేజ్ చేయబడిందంటే మీడియా, అప్పుడున్న మీడియా, తర్వాత అధికారంలో ఉండే వ్యక్తులు, వాళ్ళ భార్యలు, ఇంకా చాలరన్నట్టు ఇళ్లల్లో ఉండే ముసలమ్మల చేత, తాతయ్యల చేత అందరూ కలిసి నువ్వు దోషివి అని చెప్పి ఇలా వేలెత్తి చూపించటమే నన్ను. ఏం జరిగిందనేటువంటి అంశం పక్కకు పోయి, అంత పెద్ద ఆయనకి జరిగిన ద్రోహము, అన్యాయము, ఆయనకి జరిగిన మోసము, వంచన, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవటానికి ఒక స్త్రీ మీద ఇన్ని బాణాలు ఎక్కుపెట్టి వాళ్ళు దాడి చేస్తే, ఆ పరిస్థితుల్లో అసలు నేను ఎలా ఉన్నానో నాకే అర్థం కానటువంటి స్థితి. కానీ అట్లాంటి టైంలో కూడా నాకు ఉన్నటువంటి మానసిక ధైర్యం, నా జన్మతా వచ్చినటువంటి ఆత్మవిశ్వాసం నన్ను చాలా నిలబెట్టాయి. దానికి తోడు నాకు అద్వైత ఫిలాసఫీ చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను బాగా ఫిలాసఫీ చదువుకున్నాను, రాస్తుంటాను. ఇప్పుడు కూడా చాలా బుక్స్ రాశాను నేను. అందువల్ల ఆ ఫిలాసఫీ నన్ను చాలా, దుఃఖేషు అనుద్విగ్న మనః, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. అంత స్థితధీరత్వం కాకపోయినా కూడా కనీసం ఇట్ షల్ బి పాస్డ్ అని ఇంగ్లీష్లో కూడా ఒక కొటేషన్ ఉంది. ఇది ఉండదు, ఇది వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు వచ్చిన కష్టం, ఇది ఉండదు. పోనీ ఇప్పుడు వచ్చిన సుఖం, ఇది ఉండదు. ఇవి వెళ్ళిపోతూనే ఉంటాయి. కష్ట సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే చ సుఖానిచ దుఃఖానిచ. సుఖ దుఃఖాలు చక్రంలాగా ఇలా తిరుగుతూనే ఉంటాయి. పై ఆకులు క్రిందకి, క్రింద ఆకులు పైకి వస్తూనే ఉంటాయి. చక్రంలోని ఏ కోణం మీకు ప్రస్తుతం జీవితంలో నడుస్తుంది? చక్రం అంటే నేను ఆ రోజు అంత ఉద్ధృతమైనటువంటి ఒక అపవాద జడివాన నా మీద, అది సాధారణ స్థాయిలో లేదు. నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాలుగా కూడా ఏ స్త్రీ ఇన్ని అపవాదులు ఎదుర్కొని ఉండరు. మంచి చేసి, అందరికీ మంచి చేసి, అందరికీ ఒక తల్లిలాగా నిలబడి, ఆ రోజు వాళ్ళ స్వార్థం కోసం అతిగా పొగిడి, అందలాలు ఎక్కించి, సన్మానాలు చేసి, అదే వాళ్ళ స్వార్థం కోసం చంద్రబాబుతో చేయగలిపి మళ్ళీ వాళ్ళని నిందించిన తీరుంది, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ అట్లాంటి పరిస్థితుల్లో నేను నిలబడ్డానంటే ఇంక ఇప్పుడు నాకేముంటుంది చెప్పండి. ఇప్పుడు చాలా బ్యాలెన్స్. ఇప్పుడు నేను వాళ్ళందరికంటే సంతోషంగా ఉన్నాను చెప్పాలి అంటే. వాళ్ళందరికంటే నేను చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉన్న, ప్రశాంతంగా ఉన్నాను. అప్పుడు ఉన్నాను. కాకపోతే అప్పుడు ఉన్న బాధ వేరు. నా భర్తకు జరిగిన అన్యాయం అనే బాధ నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉండేది. నిద్ర పట్టేది కాదు, కళ్ళవెండి నీళ్ళు కారిపోతూనే ఉండేవి. ఆ వయసులో ఆయన అనుభవించిన క్షోభ, మరి ఆయనకు జరిగిన అవమానానికి ఆయన రగిలిపోయిన విధానం, ఇవంతా ఎప్పుడు నా కళ్ళ ముందు, ఆయన దగ్గరగా ఉన్న నేను తప్ప ఎవరు చూడగలరు? ఆయన బాధను ఎవరు అర్థం చేసుకోగలరు? అందరికీ అన్నీ ఇచ్చి, పార్టీని స్థాపించి, అధికారం తెచ్చి, చివరికి వీళ్ళ చేతిలో ఒక సింహం పడిపోయినట్టుగా పడిపోయారనేటువంటి ఒక బాధ ఇప్పుడు కూడా తెలుస్తుందండి మిమ్మల్ని బాగా. బాధ ఎందుకుండదు? ఆ బాధ లేకపోతే నేను అసలు ఈ రాజకీయంలో ఉండేదాన్నే కాదు. నాకెందుకు ఈ దరిద్రపు రాజకీయం? నిజంగా చెప్తున్నా. ఆ రోజు అక్కర్లేదు, ఈ రోజు అక్కర్లేదు. కేవలము ఆ రోజు నా భర్త కోసం పనిచేశాను నేను, నా అధికారం కోసం చేయలే. ఇప్పుడు లోకేష్ లాగా నేను కూడా పార్టీలో 100 పదవులు తీసుకొని ఉండొచ్చు. ఆ రోజు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? నా భర్తకి నేను అంత ఇష్టమైనప్పుడు, ఆయనే వెంట పెట్టుకుని రాజకీయాలు ఉపన్యాసాలకు తీసుకెళ్తున్నప్పుడు
ఓపెన్ పాలిటిక్స్ ఆయన ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నేను ఓ పదవి తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు కదా. అందువల్ల వద్దనుకున్నాను, నేను ఉన్నాను ఆ రోజు. అందువల్ల ఈరోజు అంతే నేను. కానీ ఆ రోజు నా భర్త మరణం తర్వాత నేను సాగిస్తుంది ఒక ధర్మ పోరాటం చేయాలి కూడా. ఎందుకంటే కృష్ణుడు కూడా ఇదే చెప్తాడు కదా, హతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వావా భోక్షసే మహిం. ఎవరి మీద పోరాటం అంటే అందువల్ల అధర్మం మీద, ఇక్కడ వ్యక్తి అనేది పక్కన పెట్టేద్దాం. వ్యవస్థను ఎవరైతే కలుషితం చేశారో, వ్యవస్థలో ఉండేటువంటి అన్ని రంగాలని పూర్తిగా భ్రష్టు పట్టించారో, అప్పటి వరకు ఒక నీతివంతమైన రాజకీయం ఎన్టీఆర్ గారి ద్వారా మనం చూసాము. ఆ రోజు నిన్ననే కోడలు చెప్తా ఉన్నారు కదా ఒక మాట, 11.5 కోట్లు అయింది నాకు అని చెప్పి. ఆయనే చెప్పారు మళ్ళీ, ఎన్టీఆర్ గారి టైంలో నాకు 30,000 40,000 సరిపోయినాయి 82లోనని. మరి 30,000 40,000 ఎక్కడ? ఈరోజు 11.5 కోట్లు, ఆయనకు 11.5 కోట్లు. ఇంకా ఎక్కువ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 20 కోట్ల దాకా పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ వ్యవస్థను ఎవరు ఇంత కలుషితం చేశారు? ఆ వ్యక్తుల మీద మరి మనం పోరాటం చేయొద్దా? ఎవరైతే పార్టీని స్థాపించి 9 నెలల అధికారాన్ని తీసుకొచ్చి ఒక గిన్నెస్ బుక్లోకి ఎక్కినట్టు ఒక రికార్డెడ్గా ఆయన విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా నిష్కారణంగా ఆ వయసులో అవమానం చేస్తూ మరి ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి ముఖ్యమంత్రి పదవిని తొలగించిన వ్యక్తుల మీద శక్తుల మీద నా పోరాటం నేను చేయకుండా ఎందుకు ఆగిపోతాను? అవును, చాలా రకాలు వాళ్ళు చాలక వాళ్ళ ఎమ్మెల్యేలు భార్యల చేత తిట్టించారు. ఇట్లాంటి మా అన్నగారు చేసుకోవటం దురదృష్టం. ఇది చాలక పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ సినిమా వాళ్ళ చేత రజనీకాంత్ చేత తిట్టించారు. అది చాలక భానుమతి గారి చేత స్టేట్మెంట్స్ ఇప్పించారు.